ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి కాస్త అప్రమత్తంగా ఉండు. ఎందుకంటే ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి బోరున ఏడుస్తుంది. ఎందుకో తెలిస్తే నువ్వు గజగజ వణికిపోతావమ్మా. ఇది తెలుసుకొని జాగ్రత్త పడు. 100కి 100%, 100% ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది. నీ సాయి ఏం చెబుతున్నారన్నది ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, కొట్టి పారేయకుండా వెంటనే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇక స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయమమ్మా. నిన్ను చూసి ఒక స్త్రీ రోజు బోరున ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. అవును తల్లి, ఇది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. ఏమరపాటుతో ఉన్నావంటే నీ జీవితం తలక్రిందులైపోయే ప్రమాదం ఉంటుంది. సరేనా? ఈ విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు. చెప్పాలంటే గజగజ వణికిపోతావు. గుండెల్లో భయం ఉంటుంది, గుండె గుబేలుమంటుంది. ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి రోజు ఏడుస్తుంది. ఆ స్త్రీ వల్ల జరిగేది ఇదేనమ్మా. ఎందుకు బాబా ఇలా అంటున్నారు అంటే, పూర్తిగా నీ సాయి సందేశాన్ని విన్నావంటే ప్రతి ఒక్క మాట కూడా నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నీ కూడా తెలుస్తాయి. నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఈ స్త్రీ నీ జీవితంలో ప్రవేశించడం వల్ల ఏం జరగబోతుంది? లాభమా, నష్టమా, లేకపోతే సంతోషమా, బాధ, దుఃఖమా, ఓటమిలా, అపజయాలా, జయాలా అన్నది అన్నీ తెలుస్తాయి. ఈ స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి బోరున ఏడుస్తుంది. చెప్పాలంటే నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఊపిరి ఆడనివ్వడం లేదు. ఆఖరికి ఇలా చేసి వెళ్ళిపోతుంది. ఇలా చూడమ్మా, నిన్ను ఉన్నత స్థాయి నుంచి నీ పతనానికి చేరుకునే స్థితి వరకు తీసుకువచ్చేస్తుంది. జాగ్రత్త. అది నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఇక ఈ స్త్రీ ఎవరు? ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఆమె మాటలు ఎలా ఉన్నాయి? ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇలా అన్నీ కూడా నీకు తెలియచేస్తాను. నీ ముందు ఈరోజు గుట్టు విప్పి నేను చెప్పబోతున్నాను. కాబట్టి నీ సాయి చెప్పేది విను. ఎన్ని పనులు ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టి ఒంటరిగా నువ్వు మాత్రమే వినడానికి ప్రయత్నించు. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా వినడానికి ప్రయత్నించమ్మా. దీనికంటూ ఒక కారణం ఉంది, ఒక గుట్టు దాగి ఉంది. అందుకే ఇది నీ కంట పడుతుంది. నీ కంటపడిన క్షణాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆఖరి వరకు జాగ్రత్తగా విను. ఈరోజు నీ సాయి నిన్ను ఎంచుకున్నారు కాబట్టే ఈ సందేశం నీ వరకు చేరింది. అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నిర్లక్ష్యం చేస్తే ఎలా తల్లి? రాబోయే రోజులు అతి కొద్ది రోజుల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలానే ఉంది. నిజానికి ఈ రాబోయే రోజులే కాదమ్మా, నీ జీవితాంతం కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఈరోజు నీతో నేను చెప్పబోతున్నాను. నువ్వు ఎంతో సుఖంగా బ్రతికేస్తున్నావు కదా, ఎంతో హాయిగా కూడా బ్రతికేస్తున్నావు. అంటే కష్టపడుతున్నావు. కేవలం నీ కష్టం మీదనే ప్రతి ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, వేరే వారిని మోసం చేయాలి అని అనుకోకుండా, ఏమాత్రం మనసులో కుళ్ళు కుతంత్రాలు ఏవీ లేకుండా ఒక రూపాయి ఇలా పోగు చేసుకుంటూ, కేవలం నీ కుటుంబం కోసం, నీ వాళ్ళ కోసం ఖర్చు చేసుకుని, ఒకరి దగ్గర ఒక రూపాయి చేయి చాచకుండా, ఎవరి దగ్గర కూడా సహాయం అనేది అడగకుండా, నీ కాళ్ల మీద నువ్వు న్యాయంగా స్వచ్ఛంగా బ్రతుకుతున్నావు. అవును కదా? అలాంటి నీది ఎంత మంచి మనసో చెప్పు. ఎవ్వరి కోసం సాయం అనేది వెళ్లకుండా, వీలైతే నలుగురికి సాయం చేస్తూ గొప్పగా బ్రతుకుతున్నావు. గొప్పగా బ్రతకాలంటే కోట్లు ఉండాల్సిన అవసరం లేదమ్మా. మంచి మనసుతో, ఎప్పుడు చిరునవ్వుతో, మనసుని మనశ్శాంతిగా, కుటుంబంతో సంతోషంగా వచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకడమే జీవితం. మంచిగా ఉండడం అంటే నువ్వు పెద్దగా వెనక్కి పొదుపు చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు ఉన్నత స్థాయిలో గొప్పగా బ్రతికేస్తావు, ఆనందంగా బ్రతుకుతావు. అలాంటి నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఒక ఆడవాళ్లు నీకు ప్రవేశించబోతున్నారు. బాబా మరి ఎవరు ఆమె అన్న సందేహం నీకు కలిగింది కదా.
ఎందుకు వస్తుంది బాబా? నా జీవితంలో ఏ విధంగా ప్రవేశించి నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని అడిగితే ఖచ్చితంగా ఆమె నీకు చెడు చేయడం కోసమే వస్తుందమ్మా. ఆమె ఎలా వస్తుందంటే నీ మీద బోలెడు ప్రేమ ఉన్నట్లు వస్తుంది, అభిమానం ఉన్నట్లు వస్తుంది, నీకేదో మేలు చేస్తున్నాను అన్నట్లు, నిన్ను ఏదో ఉద్ధరించేయాలి అన్నట్లు నీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెబుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, నిన్ను నవ్విస్తూ ఉంటుంది, నిన్ను అతిగా పొగిడేస్తుంది, ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది. ఏ విధంగా చేస్తుందంటే నిజంగా కళ్ళ నుండి నీళ్లు వచ్చేస్తున్నట్లు ఏడుపు వచ్చేస్తుంది. నిన్ను అలా మాట్లాడుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకొని నిన్ను బురిడీ కొట్టిస్తుంది, మాయ మాటలు చెబుతుంది. అది నువ్వు నమ్మాలి కదా, అవునా? అవి నువ్వు పూర్తిగా నమ్మాలంటే ఏవేవో చేయాలి, తన ఆటలు సాగించుకోవాలి. కాబట్టి మంచిగా వస్తుంది, పని కట్టుకొని మరి నిన్ను పొగుడుతుంది. దీనికి నువ్వు తేడా తెలుసుకోమ్మా. ఒక్క మాట నీ గురించి కానీ మెచ్చుకొని ఒక మంచి గుణం ఉంది, అది చాలా నచ్చుతూ ఉంటుంది. ఇష్టమైన గుణం అంటే నీ మంచితనాన్ని పూర్తిగా గుర్తించి నిన్ను మెచ్చుకోవాలన్నమాట. లేదంటే పదే పదే నువ్వు కూర్చున్నా, లేచినా, నిల్చున్నా, తిన్నా, పడుకున్నా, నువ్వు ఏది చేసినా సరే అద్భుతం, నువ్వు ఏం చేసినా సరే గొప్పవాడివే అని అస్తమానం పొగిడి పొగిడి భజన చేస్తూ ఉంటారు. అతిగా పొగట్టమని అంటూ ఉంటారు దీన్ని. ఈ అతిగా ఎవరైతే పొగుడుతారో వాళ్ళు నీ జీవితానికి ముప్పే అని నువ్వు గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎప్పుడూ సక్రమంగా వెళ్తున్న దారిలో వెళ్తే నువ్వు దారి తప్పవు. ఒక్కసారి దారి తప్పావంటే నీ జీవితం తలక్రిందులైపోతుంది. జాగ్రత్త, గందరగోళం అయిపోతుంది. ఇన్నాళ్లుగా నీ జీవితాన్ని సక్రమైన మార్గంలో నువ్వు నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళావు కదా. నిన్ను నువ్వు మార్చుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే పక్కకు చూడకుండా నీ ధ్యేయమేంటో, నీ జీవితం ఎలా ఉంటుందో, ఆనందం సంతోషం ఎక్కడ ఉన్నాయి అని, గెలుపు ఎక్కడ ఉంది అని చూస్తూ వెళ్తూ ఉన్నావు. ఆ వ్యక్తి ఎలాంటి మాటలు నీకు చెప్పేసరికి, ఇలాంటి పొగడ్తలు వచ్చి చెప్పేసరికి పక్కకు మళ్ళేస్తున్నావు, పక్కకి చూస్తున్నావు. అతిగా పొగిడే వాళ్లకు దూరంగా ఉండు. వాళ్ళు అంత ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వారు ఇంకొకరు ఉండరమ్మా. చాలా వరకు నీ శత్రువునైనా నమ్ము. ఎందుకంటే శత్రువు ఎదురుపడినప్పుడే దాడి చేస్తారు. ఎదురుపడినప్పుడు కొట్టడమో లేదా తిట్టడమో ఇలా ఏదో ఒకటి చేస్తారని తెలుసు. మరి వీళ్ళలా కాదు, పొగిడే వాళ్ళు అలా చేయరమ్మా. మంచిగా ఉంటారు, నిన్ను నిలువెల్లా ముంచేసిపోతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. అలాంటి వారిని అస్సలు నమ్మద్దు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళని తప్పుపట్టి వాళ్ళని నమ్మచ్చు. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నీకు తప్పొప్పులు చెబుతారు. అలానే నువ్వు చేసే పనిలో కూడా వంకర్లు వెతుకుతారు, తప్పు పడతారు. వాళ్ళు నీ మేలు కోరేవాళ్ళు అని గుర్తుపెట్టుకో. కానీ నువ్వు ఏ పని చేసినా అందులో తప్పులున్నా పొరపాట్లు ఉన్నా సరే, సరిగ్గా చేయకపోయినా సరే చాలా బాగా చేసావని పొగిడి పొగిడి నిన్ను మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని ఇలా ఎవరైతే నీ చుట్టూ తిరుగుతూ భజన చేస్తారో వాళ్ళని అస్సలు నమ్మకు. వాళ్ళు నీ మేలు కోరేవారు కాదు అని గుర్తుపెట్టుకో. నీ ఎదుగుదలను ఆపుతున్న వాళ్ళని నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఇంకాస్త ఆలోచించి ముందుకు వెళ్తావు. మరి ఈ స్త్రీ ఎవరు బాబా, ఎందుకు నా జీవితంలోకి వస్తుంది? ఆమె నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు, మీ ఆత్మీయులే కావచ్చమ్మా. మెచ్చుకొని తిరిగేవాళ్లు కావచ్చు, నువ్వు పనిచేసే చోట ఎక్కడైనా ఎవరైనా సరే ఆ వ్యక్తి కావచ్చు. ఏ స్త్రీ అయినా సరే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇలా అతిగా పొగుడుతుంది, నిన్ను పలానా వ్యక్తి ఇలా అన్నారు, నాకు చాలా బాధేసింది, మనసుకు నాకు చాలా గాయపడింది, నా మనసు బాధపడింది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మాయగా ఏడవడం కూడా నీ ముందు చేస్తారు. అసలు అలాంటి వాళ్ళని నమ్మద్దు తల్లి. దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుందని తెలుసుకో. అలానే ఆ వ్యక్తి వేరే వాళ్ళ గురించి నీకు చాడీలు చెబుతూ ఉంటారు. నిన్ను అలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే నువ్వు పొరపాటును కూడా ఆ మాటను నమ్మద్దు. నీ మాటను జోడించకు. అలా అన్నారా, ఇలా అన్నారా, వాళ్ళ సంగతి చూస్తానులే, తేల్చేస్తాను అని ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా అస్సలు ఉపయోగించకు. ఎందుకంటే నీకు చాడీలు చెబుతున్నవారు ఇక్కడ నీకు అర్థం కావడం లేదా? ఇతరులు చెబుతున్నారు, మీ వాళ్లకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు, మిమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు, మీరు గొడవ పడితే ఆనందించాలనుకుంటున్నారు. అది అర్థం కావట్లేదా? కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళను గమనించు, మాటను గమనించు, చిరునవ్వు వెనుక ఉన్న అర్థాన్ని గమనించు.
వారి మనసులో ఉన్న భావాలను గమనించి అప్పుడే ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు. ఈ వ్యక్తి ఎంతగా స్పందించాల్సిన అవసరం ఏముంది? ఏ విషయంలో అయినా కాస్త ఎక్కువ చేస్తున్నాడేమో కదా, ఇదంతా అంత అవసరం లేదు కదా అని నువ్వు ఆలోచించుకో. ఇక ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో నీకు చెప్పేస్తారు. నీ మనసు ఇది నిజమైన ప్రేమ, మోసపు ప్రేమ, నటన, నిజమా ఏంటా అన్నది నీ సాయి నీకు చెప్పేస్తాను. కాబట్టి ఇలాంటి స్త్రీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు నీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా రావచ్చు, జాగ్రత్త. పురుషుడు కూడా కావచ్చు. కాబట్టి ఎవరైనా నీ ముందుకు వచ్చి ఇలా చేస్తున్నారంటే కాస్త అప్రమత్తంగా ఉండు. నీ జీవితంలో ఎప్పుడో ఒక చోట నీకు కంటపడతారు ఇలాంటి వ్యక్తులు. కాబట్టి అలాంటప్పుడు జాగ్రత్త. వాళ్ళను నమ్మేసి నీ జీవితంలో నీ గమ్యాన్ని చేరుకోకుండా ఉంటావేమో. నీ ఎదుగుదలను అస్సలు ఆపుకోవద్దు. నీ దారిని నువ్వు తప్పకుండా ఎంచుకోవాలి. ఏ దారిలో వెళ్తున్నావో తెలుసుకో. ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నించు. ఎవరు ఎంతలా నిన్ను మభ్యపెట్టాలని చూసినా సరే నువ్వు అస్సలు నమ్మకు, లొంగకు, చూపు తిప్పుకోకు. అలాంటి వారికి అవకాశం ఇవ్వకు. నీ సాయి ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉన్నంత వరకు నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదేనమ్మా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయం నీకు అస్సలు అవసరం లేదు. ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా జరిపిస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. ఇక హాయిగా ఉండమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు చాలు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అందించారండి. సో విన్నారు కదండి. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.